భారతించినట్లయితే అందరికెళ్ళి బయటికి వెళ్తానన్నది గాయల ఎల్లమ్మ దీవనార్తి పెట్టింది. ఎల్లమ్మ దీవనార్తి పెట్టిన కనుక వీళ్ళందరూ దొరికినప్పుడు పరశురాముడు గాగర మార్గాన పుప్పాల బంతులు దొరికినాయి. పుప్పాల భద్రులు కట్టుకుంటే రాముడి కలిగిన తల్లి పేరు లేదా తండ్రి పేరు లేదా అయ్యో నా తల్లి ఎల్లమ్మ వద్ద వాడిందనుకోని వచ్చేటోరకల్లా తల్లి ఎల్లమ్మకి ఆడజాడలేదా నా తల్లి ఎల్లమ్మ అని చెప్పి ప్రాంతాల గంగ కాడికొచ్చుడు పరశురాముడైనా పరశురాముడు అటువంటి ఆ గంగ కాడికొచ్చు గంగదేవి కల్లవారు చూసింది పరశురాముని కోరి అటువంటి పైన కట్టించింది అటువంటి గంగ దేవత అటువంటి గడికి చాలు చక్రాపురి పట్టము వాళ్ళ వాడ శుద్ధి పట్టాలి గల్లి గల్లి సోది వేయాలరా అటువంటి గడికి పరశురాముడు బయలుదేశం మీద అటువంటి గడికి వీళ్ళంగా కాడికి వచ్చిండు లింగమ్మ చెప్పినంత మాత్రం లోపల అందరూ శుద్ధి పట్టి రాముడైనా ఎల్లమ్మ పరశురాముడు కొట్టే 12 వరణాల పటం మీద ఉన్నటువంటి ఎల్లమ్మ చిగమవుతున్నారు. ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పమంటే అటువంటి అందరూ తలదాసుకున్నది నీసులందరూ కౌసులందరూ గప్పు వాడలు గదరవాడలు ఉన్నాయి. తండ్రి పేరు చెప్పమంటే ఎల్లంద లోపల తలదాసుకున్నావు కొట్టది ఓడియా కొనసాగయ్యా అడగంది ఓడియా అడిగెత్తని ఏమంటున్నాడు. దెబ్బలు కొడదామని పరశురాముడికి వస్తూ ఉన్నాగా ఎల్లమ్మ చేతులు అంజన వేసి చూస్తే కల్లా కొడుకు రాముడికి 12 24 ఏళ్ళు నిండిపోయి రామ పరశురామాన్ని తండ్రి చెప్పిన మాట జవదాటకుండా 12 24 ఏళ్ళు వనవాసం ఎత్తిన నా మహిమలు నా మహిత్వం నీకు చూపిస్తారా పరశురామని చెప్పి ఎల్లమ్మ రాముల్ని తెల్లమ్మ తండ్రి నెట్టలు పట్టుకొని తిప్పింది.
రూపం ఎత్తినాదే పరశురాముడు ఎల్లమ్మ నిజ స్వరూపం చూసిండు అరగంట సేపు మోర్చపోయి ఏమనుకుంటున్నాడు మా ఎల్లమ్మ నువ్వు దేవత వంటది ఒక దెప్పల్ల పాలు చేసిన అది పరాశక్తి అనేది ఒక హరిగోస పెట్టిన తల్లిని చూడకుండా చేతి కొద్ది కొట్టిన కాలి కొద్ది అనినా శరణని చెప్పి ప్రాణాలు భక్తులు పరశురాముడైన